గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు సరిత, ధరణి గ్రూప్ సీరియల్ నెంబర్ 2. ఈరోజు నేను అసైన్మెంట్ 6 చేస్తున్నాను. అందుకు గాను నేను ఎంచుకున్న అంశం వచ్చేసి స్నేహం. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నట్టుగా, తైలాలు లేకుండా వెలిగేటి దీపం, విద్యుత్తు లేకుండా వెలిసేటి దీపం, నిజమైన దీపం మా స్నేహ దీపం. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహితుడిని బాగు చేయకపోయినా పర్వాలేదు, కానీ పాడు చేయొద్దు. స్నేహితుడు, స్నేహం కన్నా మించింది ఈ ప్రపంచంలోనే లేదు. ఎక్కడ వెతికినా కూడా స్నేహానికి మించింది ఈ దేశంలో మనకెక్కడ కూడా దొరకదు అనేది నా అభిప్రాయం. ఈ ప్రపంచంలో ఏదీ లేదు స్నేహం కంటే అద్భుతమైనది. నిజమైన మిత్రునికి మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. ఈ స్నేహం అనేది సరిహద్దులను చెడిపి వికాసానికి బాటలు వేస్తుంది. అంటే వాళ్ళ మధ్యలో ఏవి అడ్డంకులు ఉండవన్నమాట. ఉండకుండా ప్రగతి పదం వైపు పయనిస్తారనమాట. ఈ విధంగా స్నేహానికి మించింది ఈ లోకంలో లేదు అనడానికి నిదర్శనం. అదేవిధంగా మంచి మిత్రుడు మనకి తోడుంటే ఆయుధం చేత పట్టినంత ధైర్యం మనకు వస్తుంది. అంటే మిత్రుడు పక్కనంత ఉంటేనే చాలు, మన చేత ఆయుధం పట్టినంత బలం, 1000 ఏనుగులు మన దగ్గర ఉన్నంత బలం మనకు ఉంటుంది. జీవితం అనే ఉద్యానవనంలో వికసించే పుష్పం స్నేహం. స్నేహానికి ఇన్ని బంధాల కంటే కూడా గొప్ప బంధం ఈ స్నేహం అనేసి నేను చెప్పదలుచుకున్నాను. మరి దీనికోసంగాను నేను ఒక కథని చెప్తాను. 2 స్నేహితులు ఉంటారు, ప్రాణ స్నేహితులు ఉంటారు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చే అంత ప్రేమ ఒకరి మధ్యలో ఒకరికి ఉంటుంది. అది ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తుంటాడు. ఆ రాజు ఎలాంటి వాడయ్యా అంటే ప్రజలని అనుక్షణం పీడిస్తూ ఉండేవాడు. ప్రజల క్షేమాన్ని ఏమాత్రం కోరుకోకుండా తన యొక్క సుఖాన్ని మాత్రమే చూసేవాడు. తన దగ్గర పనిచేసే సైనికుల వరకే వాళ్ళని మంచి చూస్తూ, వారి వరకే నేను నా సైనికులు నా ప్రాణం కాపాడేవారు కోసమే నేను అన్నట్టుగా ప్రజలను పట్టించుకోకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండేవాడు. ఇలా చేస్తుంటే ఆ రాజ్యంలోనే రాము, సోము అనే ప్రాణ స్నేహితులు ఉండేవారు. రాము అంటే సోముకి ఇష్టం, సోము అంటే రాముకి ఇష్టం. ఎనలేని ప్రేమ. ఆ ప్రేమని వర్ణనాతీతం. ఎప్పుడు కూడా ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకునే అంత ఆప్యాయత వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అదే రాము అనే అబ్బాయి ఎలా అంటే ఏది అనిపిస్తే అది చెప్పే స్వభావం. అంటే నిర్మోహమాటంగా చెప్పే స్వభావం అనమాట. మంచి కానీ చెడు కానీ, పలానా వ్యక్తి మంచోడు, పలానా వ్యక్తి ఇలా చెప్పేస్తాడన్నమాట ఏళ్ళ మీదనే. అలాగే ఒక గుంపుగా ఉండి అక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్నారు రాజు గురించి. ఎందుకు రాజు ఇలా చేస్తున్నాడు, ప్రజలను ఎందుకు పట్టించుకోవట్లేడు, వర్షాలు లేక బీభత్సంగా ఉంటే కూడా ప్రజల ఆకలి కూడా తీర్చలేని స్థితిలో ఉన్నాడే రాజు ఖజానా మాత్రం నింపుకొని ఉన్నాడు మొత్తం, కానీ ప్రజల కోసం ఏమీ చేయట్లేదని అక్కడ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అదే సమయంలో రాము అక్కడికి రావడం జరుగుతుంది. రాము అంటాడు, రాజుపై తిరుగుపడాలి. రాజు అనేవాడు ప్రజల క్షేమాన్ని కోరాలి. అలా ఏమైనా క్షేమం కోరి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలకు సహాయం చేస్తున్నాడా? లేదే. కాబట్టి రాజుకి సరైన బుద్ధి చెప్పాలి. రాజ్య పరిపాలన సరిగా లేదు. ఈ రాజు తండ్రి చాలా చక్కగా పరిపాలించేవాడు, ప్రజల క్షేమాన్ని కోరేవాడు, ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవాడని మా తాత చెప్పాడు. మరి ఈ రాజు చూస్తేనేమో ఇలా ఉన్నాడు, తండ్రి పోలిక కొంచెమైనా లేదే అని కొంచెం గట్టిగా మాట్లాడతాడు. ఆ మాటలు అక్కడ ఉన్న సైనికులు వింటారు. విని దగ్గరికి వచ్చి, బాబు నీ పేరేంటి అంటాడు. నా పేరు రాము అని చెప్తాడు. రాము, బాబు చూస్తే చిన్న వయసులా ఉంది నీది, మరి ఇలా రాజుగారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, రాజుగారికి వ్యతిరేకంగా మాట్లాడితే నీకేం జరుగుతుందో తెలుసా అని అంటాడు. ఏం జరుగుతుంది? ఏమన్నా జరగని, నాకేం ప్రాబ్లం లేదు, నేనేమి భయపడే వ్యక్తిని కాదు. అందరికీ ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాజు యొక్క బుద్ధి తెలుసు. కాకపోతే చెప్పడానికి వాళ్ళు జంకుతున్నారు. నేను మాత్రం అలా జంకను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఈ రాజ్యం యొక్క పరిపాలన
సరిగా లేదు. రాజు దక్షుడు అనేవాడు ఎలా ఉండాలి, ప్రజల క్షేమాన్ని కోరాలి, ప్రజల వద్దకు రావాలి, మారువేషంలో ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ప్రజలకి ఏది అవసరమో అది చేకూర్చాలి. అప్పుడు రాజుని అందరూ కూడా స్తుతిస్తారు అనేసి ఈ రాము అనే అబ్బాయి అంటాడనమాట. అలా అనగానే ఆ సైనికులు చాలా కోపంతో ఆ పిల్లోడిని రాముని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారు. రాజుగారు ఏం చేస్తాడు, ఏమయ్యా నీ పేరేంటి, నా పేరు రాము ప్రభు అంటాడు. చూస్తే చిన్న వయసులో ఉన్నావు, నువ్వేంటి నా రాజ్యాన్ని గురించి చెడ్డగా మాట్లాడమే కాకుండా పరిపాలిస్తున్న నన్ను కూడా ఇష్టం ఉన్నట్టు అన్నావని వాళ్ళ యొక్క ఆరోపణ. దానికి నీ సమాధానం ఏంటి అంటాడు రాజు. అవును మహారాజా, మొన్న వర్షాలు పడి పంటలన్నీ పాడైపోయి, ఒక దగ్గర వర్షాలు లేక పంటలన్నీ పాడైపోయి ఉన్న పరిస్థితుల్లో మీరు వచ్చి ఒక్కసారన్నా ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారా మహారాజా? తెలుసుకొని వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో నిత్యావసరాలను తీర్చాల్సిన బాధ్యత ఒక రాజ్యానికి రాజుగా మీ బాధ్యత ఏంటి అని గట్టిగా ప్రశ్నిస్తాడు. నా చాటుకు ఎలా అన్నారో నేను వినలేదు, కానీ నా ముందరనే ఇంత విధంగా అంటున్నావే నువ్వు, నా చాటుకు ఎన్ని అనుంటావు నువ్వు, కాబట్టి తక్షణమే నిన్ను కారాగారంలో వేస్తాను, తీసుకెళ్ళి కారాగారంలో వెయ్యండి, ఇతనికి ఉరిశిక్ష వేస్తున్నాను, నేను అమలు పరుస్తాను, ప్రస్తుతానికి తీసుకెళ్ళి కారాగారంలో వేయండి అంటాడు. అలా అన్న తరుణమే ఏం భయపడాడు రాము, వెళ్తాడు, కారాగారంలో ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న స్నేహితుడు ఉన్నాడు కదా, రాము యొక్క స్నేహితుడు సోము హఠావిడిగా వస్తాడు. రాజవట్ల అడ్డుకుంటారు. అయ్యా నా ప్రాణ స్నేహితుడు, నేను ఒకసారి చూడాలి, నన్ను చూడనియకపోతే నేను ఇక్కడే తలబగలుకొని చచ్చిపోతా, ఒక్కసారి నేను వెళ్ళి నా స్నేహితుడితోటి మాట్లాడాలి అంటాడు. సరే అని రాజుకు ఈ సమాచారం అందిన వెంటనే సరే వెళ్ళి మాట్లాడమని పర్మిషన్ ఇస్తారు. సోము రాము దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మిత్రమా ఏం జరిగింది, ఎందుకు ఇలా వచ్చావు, ఈ కారాగారానికి వచ్చావే, ఎందుకు ఇలా, అమ్మ చెల్లి మీ నాన్న అందరూ కూడా ఒకటే ఏడుస్తున్నారు, ఇలా అయితే ఏం జరిగిందో నాకు చెప్పండి. జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్టుగా చెప్తాడు. చెప్పి నేను నీకు ఏ విధంగా సహాయపడగలను రాము చెప్పు, నా ప్రాణాన్నైనా బలిచి నేను కాపాడుకుంటాను, అంటే అలాంటివి ఏమీ చెయ్యొద్దు, నేను చనిపోయిన తర్వాత మా అమ్మని నాన్నని చెల్లిని సరిగ్గా చూసుకో చాలు అంటాడు. అప్పుడు చాలా బాధపడతాడు, కంటికి నీరు ఇలా వస్తూ ఎంత వరదలైపోయేంత ఇదిగా ఏడుస్తాడు. ఏడ్చేసి నాకు అమ్మ నాన్నని ఒకసారి చెల్లిని చూడాలని ఉందిరా సోము, కానీ రాజు మాత్రం ఇలాంటి నాకు అనుమతి ఇవ్వడనే నా అభిప్రాయం అనగానే ఈ సోము రాజుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మహారాజా ప్రణామాలు, ఒక చిన్న కోరిక, మా రాముది చనిపోయే ముందు వాళ్ళ అమ్మని నాన్నని చెల్లిని చూసొస్తారు, ఒక్కసారి అనుమతి ఇవ్వండి అంటే, పిచ్చివాడా, నేను పిచ్చివాళ్ళలా కనపడుతున్నానా నీకు, నేను పర్మిషన్ ఇచ్చి ఆయనని బయటికి తోలితే వాడు మళ్ళీ వస్తాడా అంటే, లేదు మహారాజా, నేను రాము బదులుగా చిరసాల్లో ఉంటాను రాము వచ్చేంత వరకు, కాబట్టి అనుమతి ఇవ్వండి అంటాడు. సరే అనేసి చాలా వాగ్వివాదాలు జరిగిన తర్వాత రాజు ఒక నిర్ణయానికి వచ్చి రామును ఇంటికి పంపిస్తాడు. రాముకు బదులుగా సోమును చెరసాల్లో వేస్తాడు వచ్చేంతవరకు అనేసి. రాము ఇంటికి వెళ్తాడు. తల్లి తండ్రికి చెల్లికి అన్ని సుద్దులు బుద్ధులు నేర్పుతాడు. చాలా చక్కగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని సోము చక్కగా చూసుకుంటాడు, బాధేం లేదు అని జరిగిందంతా చెప్తుంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా ఏడుస్తారు. కానీ వీధి రాత తప్పదు కదా, వెళ్ళాల్సిందే అని బయలుదేరుతాడు. కొన్ని ఆహారం కూడా ఇస్తుంది వాళ్ళ అమ్మ, కొన్ని డబ్బులు ఇస్తుంది, తొవ్వంటే ఏమైనా కొనుక్కోమని పెట్టుకొని వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే దారిలో దొంగలు వీడిని పట్టుకొని మెత్తగా చితకబాది వాడి దగ్గర ఉన్న డబ్బులు గుంజుకొని తినే పదార్థాలు తీసుకొని తినేసి వాడిని అలా పడేసేసి వెళ్ళిపోతారు. ఏం చెయ్యాలో అర్థం కాదు రాముకి. అక్కడికి వస్తా అని చెప్పాడు కదా, టైంకి రావాలి కదా అనేసి హుటాహుటిగా బయలుదేరి పరిగెట్టుకుంటూ నీరసంగా పడుతూ లేస్తూ వస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ రాజుగారు అంటాడు సోముని, అయ్యా సోమయ్య, నీకు తప్పదు, ఆయన బదులు నేను ఉరి తీస్తాను రాము రాకపోతే,
లేదు మహారాజా, తప్పకుండా వస్తాడు. వాడి బదులు నాకు ఉరి తీస్తానంటే నాకు అంతకంటే ఆనందం లేదు. వాడిని వదిలిపెట్టి నన్ను తీస్తానంటే. కానీ నా స్నేహితుడు అలాంటి వాడు కాడు, మాట తప్పడు, మంచి స్నేహితుడు. స్నేహితుడు అనేవాడే గొప్పవాడు, అద్భుతమైన వాళ్ళు స్నేహితుడు. మా స్నేహితుడు ప్రపంచంలోకి వెళ్ళి కూడా గొప్పవాడు అన్నట్టుగా పొగుడుతూ ఉంటాడు. ఇంతలోకి టైం అయిపోతుంది, రాలేదు. ఈయన తీసుకెళ్ళి సోముని తీసుకెళ్ళి ఉరి తీయడానికని ఆ గట్టు పైన నిలబెడతారు. తాడు వేసే సమయానికి ఇలా వేస్తున్నాడో లేదో అప్పుడే రాము ఎంటర్ అవుతాడు. ప్రభు ఆపండి ఆపండి అంటాడు. అని నేను నాది లేట్ అవ్వడానికి కారణం, ఆలస్యం అవ్వడానికి కారణం ఇది, దొంగలు పడి నా దగ్గర అంతా దోచుకున్నారు కాబట్టి నేను రాలేకపోయాను, నన్ను క్షమించండి, నన్ను ఉరి తీయండి, సోమును వదిలిపెట్టండి అనేసి ప్రాధేయపడతాడు. అప్పుడు మహారాజుకు రియలైజ్ అయ్యి, చూసారా ఫ్రెండ్స్ అంటే, స్నేహితులు అంటే ఈ విధంగా ఉండాలి, స్నేహబంధం కంటే గొప్ప బంధం ఈ ప్రపంచంలోనే లేదు అని ఒక వాక్యాన్ని చెప్పి ఇద్దరిని కూడా వదిలిపెడతారు. ఇద్దరు కూడా క్షేమంగా వాళ్ళ ఊరికెళ్ళి సంతోషంగా తల్లిదండ్రులతోటి బతుకుతూ ఉంటారు. దీన్ని బట్టి చూడండి ఫ్రెండ్షిప్ నా విలువ. ఒకవేళ గనక ఆ మాట ప్రకారం ఈయన వెళ్ళి ప్రభువుని వెళ్ళి అడగకుండా, వాళ్ళ తల్లిదండ్రులను చూస్తారని అడగకుండా పంపించకుండా ఉన్నట్టయితే రాము చచ్చిపోయేవాడు. రాము గనక అన్నమాట ప్రకారం రాకపోకుంటే సోము చనిపోయేవాడు. అంటే ఇక్కడ బలం ఏంటి అంటే స్నేహం. ఇదండి నాకు స్నేహం గురించి తీసుకొని మోటివేషనల్ కథ ద్వారా కనెక్ట్ చేయాలనిపించింది. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, వందే